హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పైన డ్రోన్ తిరుగుతుందంట. ఈరోజు 1:30 నిమిషాల నుంచి 1:50 వరకు ఒక డ్రోను పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ ఆఫీస్ పైన అలా తిరుగుతుందంట. దానికి భయపడిన పవన్ కళ్యాణ్ నాకేదో ప్రాణహాని ఉందంటూ కంప్లెయింట్ చేయటం జరిగిందంట. ఏంటి డ్రోన్ తిరిగితేనే ప్రాణహానా? అది దట్టు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చంపుతారు? ఎందుకు చంపుతారు? అసలు ఏదైనా రీజన్ ఉండాలి కదా! పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక డిప్యూటీ సీఎము. 3 శాఖలు పట్టుకున్న వ్యక్తి. ఆయనెందుకు చంపుతారు? అసలు రీజన్ ఏంటి? ఎవరు చంపుతారు? ఎవరికైనా కోపం ఉందా? ఏమైనా చేస్తేగా ఎవరికైనా కోపం ఉండటానికి. పోనీ అర్జెంట్‌గా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చేయడానికి ఎన్నికలేమున్నాయా ప్రత్యర్థిని చంపేయడానికి? అసలు ఏంటిది? పోలీసులు, గీలీసులు హడావుడి అమ్మో! ప్రాణం అంటే ఎంత భయమో పవన్ కళ్యాణ్ గారికి చూస్తే భలే అర్థమవుతుంది. సో, ఓవరాల్‌గా క్యాంప్ ఆఫీస్ పైన న్యూస్ చదువుతాను ఒకసారి మీకోసం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ప్రాణహాని. జనసేన ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్లు అంట అమ్మో! సారీ అండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయం పైన డ్రోన్లు ఎగరటం జరిగింది. అవి కలకలం రేపాయి. 20 నిమిషాల పాటు ఆఫీస్‌పై డ్రోన్లు చక్కర్ల మీద చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం 1:30 నుండి 1:50 టైం కూడా రాసుకున్నారు. వామ్మో! ఎవడో వచ్చాడయ్యా! ఎంతసేపు తిరుగుతున్నారు చూడండయ్యా! అని ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. తిరుగుతున్నాయి. 20 నిమిషాల పాటు డ్రోన్లు ఎగిరాయి. పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. పవన్‌పై దాడికి కుట్ర జరుగుతుందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాడంటారా కొద్దిగా. ఎందుకురా కుట్ర ఎందుకు జరుగుతది? ఎందుకు జరుగుతది? ఏ విధంగా డ్రోన్‌తో చంపేస్తారా? ఫస్ట్ నాకు తెలిసి అయిద్దనుకుంటా. టోటల్ ఇండియా మొత్తంలో డ్రోన్ అటాక్ ఫస్ట్ టైమ్ అనుకుంటా అయ్యేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద జరిగితే. ఈ క్రమంలోనే డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు. దేవుళ్ళరా మీరు! మామూలోళ్ళు కాదు. అంతేకాదు మంగళగిరిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం నిర్మాణంలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయ భవనాలపై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. ఈ విషయాన్ని క్యాంపు కార్యాలయ సిబ్బంది, పోలీసులు, ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు విచారణ ప్రారంభమైంది. ఎవడో కొత్తగా డ్రోన్ కొనుక్కొని ఎగరేస్తుంటాడబ్బా! దాన్ని మీరు మరీ ఇంత పర్సనల్‌గా తీసుకొని ఏదో మీ నాయకుడు ఏదో విప్లవ వీరుడిలాగా దానికేదో ఆయనకి లేనిపోయిన కష్టాలని ఉన్నట్టు ఆ డ్రోన్ అనేది ప్రత్యేకంగా ఈయన కోసం డిజైన్ చేసిన దానిలాగా ఏందండి ఇది? ఒక ప్రోటోకాల్ ఏడిసి సస్తది. ఒక డ్రోన్ అక్కడికొచ్చిందంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పోలీసులకి ఇస్తారు. అదెంత పని? సో, ఎవరు ఎగరేశారు ఏంటో కొత్తగా ఎవడో కొనుక్కొని ఉంటాడు. టెస్టింగ్ కోసం అలా వచ్చుంటది. అంతకు మించి ఏమి ఉండదని నేను అనుకుంటున్నా. దీనికి మళ్ళీ ఎస్పీకి, డీఎస్పీకి, కలెక్టర్‌కి కూడా కంప్లెయింట్ చేశారంట. ఏదేమైనా ప్రాణాపాయం ఉండొచ్చులే. ఆ మాత్రం ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మరి ద లెజెండరీ పొలిటీషియను. ఆయన చేసినన్ని త్యాగాలు, ప్రతిపక్షాలపైన దాడులు అమ్మో! ఎవరు చేసుండరు కాబట్టి నిజంగానే చంపడానికి ఎవరో ఒకరు వచ్చుంటారనేసి పోలీసులు సీరియస్‌గా తీసుకొని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు సమాచారం. మీరేమంటారు? కంపల్సరీగా చేయాలి కదా! ప్రాణం పోతే వస్తుందా ఏంటి? నేను కూడా మీతోనే ఏకీభవిస్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.